అప్పుడు ఆవిడ తెలివి ఒక మాట అంటుంది, అరే దేవేంద్రుడు నీకు అన్న, నేను నీకు వదిను, నీవు నన్ను కోరడం ధర్మం కాదు అని అంటే వాడు తక్కువ తిన్నాడా, వాడు ఇక దాని చిట్టా అంతా ఎత్తుతాడనమాట. ఊర్వశి వావి వరుసలు ఇప్పుడు కావలయునా, వావి వరుసల గురించి నీవు చెప్పవలయునా నేను వినవలయునా? నెలతరో ఏమి కావలయు నీకు అలపాండవ మధ్యముండు, దేవేంద్రుని కుమారుడైన అర్జునునితో నీవు ప్రణయము సాగింపదలుచుకుంటేవి, అతడు నిన్ను మూర్తిగా భావించి కాదనన్నాడు. అప్పుడు నీవు శపించినావు. అప్పుడు ఈ వావు వరుసల యొక్క వ్యవహారము నీవు మర్చిపోయి అడిగితివా? నీ గళమున తాళి గట్టిన మరుండటే, నీ గళమున తాళి గట్టిన మగండటే, నీకు పురూరవుని ప్రేమించితివి, వానితో సంసారము చేసితివి, వానితో బిడ్డల కంటివి. అప్పుడు ఈ వావి వరుసలు మర్చిపోయినావా? బహుశా మర్చిపోయి ఉండొచ్చు. నీ చెలియకు నట్టి మేనకకు చేరువ చుట్టమే, గాది పట్టి విశ్వామిత్రుని కఠోర తపస్సు చెడగొట్టుటకై దేవేంద్రుడు మేనకను పంపించినాడు. అప్పుడు ఆ మేనక విశ్వామిత్రునితో కొన్ని సంవత్సరములు దాంపత్యం చేసినది. నీ మిత్రులందరూ ఇటువంటి వారే. వావులు వెదుకందలంచెదవు, వావులు వెదుకందలంచెదవు, ఉంపుడు గత్తెకు వావులేటికే